ఛానల్ వీక్షకులకు దేవుని పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావడము జరిగింది. తిరుపతి నగరం నా నేటివ్ ప్లేస్ అని చెప్పినప్పుడు చాలామంది కామెంట్స్లో తిరుపతిలో ఉండి క్రైస్తవం గురించి సపోర్ట్ చేస్తున్నావా, నువ్వు తిరుపతిలో ఎందుకు ఉండడము, తిరుపతి వదిలి వెళ్ళిపో, ఒక అమర్యాదకరమైన భాషలో మాట్లాడటం జరిగిందనమాట. ఒకవేళ అలా మాట్లాడుతూ ఉన్నటువంటి అజ్ఞానము అమాయకత్వం ఉన్న వాళ్ళకి బహుశా తిరుపతి ఎదుగుదలలో అభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర ఎంతవరకు ఉందన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు. 1980లో నేను రీసెర్చ్ ప్రారంభించినప్పటి నుంచి నేను చాలా డేటా అనేది కలెక్ట్ చేయటం జరిగింది. అది నా రీసెర్చ్ కోసమే అనుకోండి. అప్పుడు కొన్ని మంచి విషయాలు హిందువులు అనేవాళ్ళకి బహుశా అవి షాకింగ్ విషయాలు కూడా కావచ్చు. అటువంటి విషయాలు అనేకం నాకు తెలియడం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి. పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, చర్చ్ ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది నాకు కొంచెం అతిశయోక్తిగా అనిపించేది. అంటే ఈ విషయాలన్నీ తెలియక ముందు చర్చి ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుంది, చర్చికి అభివృద్ధికి ఏమిటి సంబంధం, ఇలా అనుకునేదాన్ని. కానీ డేటా కలెక్ట్ చేసే కొద్దీ చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజం, చర్చి అనేది ఎక్కడ నిర్మించబడితే అక్కడ అభివృద్ధి ఉంటుంది. మేబీ అది ఈ రోజుల్లో అంతగా కనిపించకపోవచ్చు. మిషనరీస్ ఉన్న కాలంలో చర్చ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ కాబడితే, ఎక్కడ నిర్మాణము కాబడితే అక్కడ చాలా అభివృద్ధి అనేది జరుగుతూ ఉండేది. కొంతమంది అనుకోవచ్చు, చర్చ్ ఎందుకు కట్టాలి, మొదట అభివృద్ధి కార్యక్రమాలే చేయొచ్చు కదా, తర్వాత కట్టుకోవచ్చు కదా చర్చి అని. ఇలా కాదు. మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఆదివారం కూడుకోవటానికి, ఆరాధించుకోవటానికి దే నీడ్ చర్చ్. అందుకని మొదట వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వారు ఉండటానికి, ఆరాధించుకోవటానికి ముందు ఒక షెల్టర్ని ఏర్పరచుకునేవాళ్ళు. ఆ షెల్టర్ని ఏర్పరచుకున్న తర్వాత కార్యక్రమాలు ఎలా జరిగేవి అనేది మీకు నేను చెప్తాను. మనకు పుస్తకాలను చూసినప్పుడు రికార్డు పరంగా 1234 నుండి తిరుపతి అనే పేరు రికార్డ్స్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సరే, తిరుపతి యొక్క నిర్మాణం గురించి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. గట్టి దేవరాయలు అనేటువంటి ఒక యాదవరాజు తిరుపతిని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో అతని యొక్క కోరిక మేరకు రామానుజాచార్యుల వారు దీనికి పునాది వేసినట్టు, తర్వాత తిరుపతి ఏర్పడినట్టు, మొట్టమొదట తిరుపతి కన్స్ట్రక్ట్ కాబడిన కాలంలో దీన్ని గోవిందరాజపురం అని, రామానుజపురం అని పిలిచేవాళ్ళని, తదుపరి ఇది తిరుపతిగా ప్రసిద్ధి చెంది రికార్డ్స్లోకి ఎక్కిందనేది ఇప్పటికే 2-3 వీడియోల్లో, అంతకంటే ఎక్కువ వీడియోల్లోనే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరుపతి ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, మిషనరీస్ రాకముందు ఎలా ఉండేది, ఇక్కడ విద్య, వైద్యము ఏ స్థితిలో ఉండేవి అని పెద్దవాళ్ళని అడిగినప్పుడు మా తండ్రిని, తాతగారిని,
తాతగారితో పాటు ఉండేవాళ్ళని అలా అడిగినప్పుడు, మా తండ్రి గారి స్నేహితులను అలా అడిగినప్పుడు 1980లో సంగతులు చెప్తున్నాను. మా నాన్నగారు 1997లో చనిపోవడం జరిగింది. 80లో నేను అడిగినప్పుడు మా నాన్నగారు తనకంటే పెద్దవాళ్ళని ఉంటే ఎక్కడైనా ఉంటే వాళ్ళని అందరినీ మా బంధుజనంలో తీసుకొని వచ్చి నా దగ్గర కూర్చోబెట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పించేవాళ్ళు అనమాట. నేను అడిగాను, అప్పుడు మీ చదువులు ఎలా ఉండేవి అని. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా స్కూల్స్ అనే పదం వాళ్ళకి తెలియదు, ఇలాంటివి స్కూల్స్ అనేవి లేవు, కానీ వీధి బళ్ళు అని ఉండేవాట. ఎక్కువ శాతము బ్రాహ్మణులే దాన్ని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. వారికి అంతో ఎంతో విద్యార్థులు చెల్లించి చదువుకునేవాళ్ళంట. అప్పుడు వచ్చి పెద్ద బాల శిక్ష మొదటగా చెప్పి, తర్వాత అమరకోశం, మహాభారతం, తర్వాత వ్యాకరణము ఇలాంటివి నేర్పించేవాళ్ళంట. దీంతో పాటు ఎక్కాలు, మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్పించేవాళ్ళు, కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు కూడా నేర్పించేవాళ్ళంట. ఈ ఎక్కాలు ఎలా నేర్పించేవాళ్ళంటే, మనం ఇప్పుడు ఎలా 1 1 1 లేదా 2 1 2 ఇలా, లేదా 2 1 2 లైక్ దట్ మనం నేర్చుకుంటూ నేర్పిస్తాం. ఆ కాలంలో కాలు అంటే 1/4, 1/4 ఇంటూ 1 1/4 అలా నేర్పించేవాళ్ళంట. అర్ధ 1/2 అట్లా, ముక్కాలు 3/4 3/4 అటు వాటిని కూడా లెక్కల్లో ఎక్కాల్లో చెప్పించేవాళ్ళంట. అలాగే ఈ కూడికలు, తీసివేతలు, గుణింతాలు ఇవన్నీ నేర్పించేటప్పుడు అడుగుల్లో నేర్పించేవాళ్ళంట. అడుగులు లెక్కల్లో అడుగులు లెక్క ఇప్పుడు మనం ఎట్లా మీటరు, సెంటీమీటరు అలా నేర్చుకుంటామో వాళ్ళు లెంగ్త్ని అడుగుల్లో నేర్పించేవాళ్ళంట. అట్లాగే వెయిట్స్, తూనికల్ని వీసల్లో నేర్పించేవాళ్ళంట. అప్పుడు ఉంది విద్య లేదు అని కాదు, విధానం వేరుగా ఉంది. వీధి బళ్ళు ఉండేవి. ఆ వీధి బళ్ళల్లో కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలి దానికి నెలకి ఎంత అని చెల్లించి చదువులు నేర్పించేవాళ్ళంట. ఇక వైద్యం ఎలా ఉండింది తిరుపతిలో? తిరుపతే కాదు, నాకు తెలిసి ఈ చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటుంటుంది. వైద్యం ఎలా ఉండేదంటే, ఎక్కువగా నాటు వైద్యులు, ఆయుర్వేద వైద్యం వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు జ్వరాలు ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న పొట్లాలు కట్టి మందిచ్చి దాని తేనెలోనో నేతిలోనో అలా రంగరించి తీసుకోమని చెప్పేవాళ్ళంట. దానికి పథ్యం అంటూ కూడా చెప్పడం జరిగేదంట. ఇంకా ప్రసవాలు ఎలా జరిగేవి అని నేను అడిగా. దానికి మంగళి కులములో కొంతమంది బాగా చేయి తిరిగిన వాళ్ళు, బాగా అనుభవజ్ఞులైన వాళ్ళు మంత్రసానులుగా ఉండేవాళ్ళంట. అలాగే చుట్టుపక్కల కూడా కాస్త పెద్దవాళ్ళు, ఎక్కువ ప్రసవాలు అయిన వాళ్ళు, కాస్త ధైర్యంగా ముందుకు వచ్చి పురుడు పోయగలిగిన వాళ్ళని పిలుచుకొని ప్రసవాలు చూసుకునేవాళ్ళంట. ఇది మా తాతల గారి కాలంలో అలా ఉండిందంట. తర్వాత ఐ మీన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇలాంటివి ఆ తర్వాత వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు, ఈ వైద్యానికి మరొక ముఖ్యమైన ఇది నేను చెప్పలేదు, మర్చిపోయాను. ఆ వైద్యం వచ్చి ఈ గృహ వైద్యము, నాటు వైద్యము, ఆయుర్వేదము కాకుండా మంత్రి ఇచ్చేవాళ్ళంట. జ్వరాలకి, ఇతరత్ర
పిల్లలకి జ్వరం వస్తే దడుపు జ్వరం అని చెప్పేవాళ్ళంట. పిల్లాడు భయపడి జ్వరం వచ్చింది అని తీసుకెళ్ళి మంత్రించేవాళ్ళంట. పిల్లలకి విరోచనాలైనా వాంతులైనా తీసుకెళ్ళి మంత్రించేవాళ్ళంట. దానికి తాయెత్తులు కట్టించేవాళ్ళంట, దాటు తీయించేవాళ్ళంట. పిల్లలకి శరీరంలో కాళ్ళల్లో కురుపులు బాయిల్స్ లాంటివి వచ్చినా కూడా తీసుకెళ్ళి దాటు తీయించేవాళ్ళంట. ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళంట. మా అవ్వగారు అంటే మా నాయనమ్మ గారు వాళ్ళు ఇవన్నీ చెప్పేవాళ్ళు. తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అని మనం చూద్దాం. 1870 వరకు ఆల్మోస్ట్ ఆ పరిస్థితులన్నీ ఇలాగే ఉండినాయంట తిరుపతిలో. ఆ తిరుపతి అని చెప్పడం ఎందుకు, మొత్తం మన దేశంలో, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా ఇంచుమించు ఈ పరిస్థితులే ఉండి ఉంటాయి. 1873లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈస్ట్ చర్చ్గా పిలువబడుతూ ఉన్నటువంటి ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో ఒక బిల్డింగ్ని చర్చి నిమిత్తం నిర్మించడం జరిగిందంట. వీళ్ళు వచ్చి లూథరన్ మిషన్ వాళ్ళు వచ్చారు. లూథరన్ మిషన్ వాళ్ళు ఇవన్నీ చేశారు తిరుపతిలో. తర్వాత 1875లో వెస్ట్ మిషన్ కాంపౌండ్ అని పిలువబడేటువంటి ఆ ప్రదేశంలో వెస్ట్ చర్చ్ని నిర్మించడం జరిగిందంట. 73లో ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో ఈస్ట్ చర్చ్, 1875లో వెస్ట్ మిషన్ కాంపౌండ్లో వెస్ట్ చర్చ్ని లూథరన్ మిషనరీస్ నిర్మించడం జరిగింది. ఈ మిషన్ ఏమిటంటే హెర్మన్స్బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ అని దీన్ని అనేవాళ్ళంట. 1880వ సంవత్సరంలో గాలి వీధి అని ఒకటి ఉంది తిరుపతిలో. ఆ గాలి వీధిలో ఒక భవనాన్ని అద్దెకి తీసుకొని ఒక పాఠశాలను ఈ మిషనరీస్ ప్రారంభించడం జరిగిందంట. ఆ పాఠశాల పేరు వచ్చి HELM స్కూల్. HELM స్కూల్, హెర్మన్స్బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్ దాని పేరు. గాలి వీధి అంటే ఆ గాలి వీధి రాములు వారు కోదండ రామస్వామి ఆలయానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. అలాగే ఇప్పుడు సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడి దాటుకోగానే గాలి వీధిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాయిబాబా గుడి దాటంగానే కాళీ టెంపుల్ అని ఉంటుంది. కాళీమాత టెంపుల్ ఉంటుంది అన్నమాట. కాళీ వీధి అని చెప్పటానికి అది రూపాంతరం చెంది గాలి వీధి అని అనేవాళ్ళు. ఇప్పటికి కూడా గాలి వీధి అని అంటాం. ఆ గాలి వీధిలో ఒక భవనం తీసుకొని మొట్టమొదటిసారిగా స్కూల్ని తిరుపతిలో ప్రారంభించడం జరిగిందంట. తర్వాత 1885లో ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో ఒక పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి నిర్మాణం చేసి అక్కడికి స్కూల్ని మార్చారంట. ఈ HELM స్కూల్ని ఈస్ట్ మిషన్ కాంపౌండ్ లోపలికి ఓన్గా సొంతంగా ఒక భవనాన్ని కట్టి మార్చడం జరిగిందంట. తరువాత 1898లో దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థుల కొరకు ఒక హాస్టల్ బిల్డింగ్, వసతి గృహాన్ని ఈస్ట్ మిషన్ కాంపౌండ్ లోపలే నిర్మించారంట. ఇప్పుడు కూడా తిరుపతికి మీరు వస్తే ఈస్ట్ మిషన్ కాంపౌండ్ లోపల ఈ బిల్డింగ్స్ని మీరు చూడవచ్చు. ఈ మిషనరీలు ఈ స్కూలు తిరుపతిలో ప్రారంభమైనప్పుడు వేరే ఏ ఇతర పాఠశాలలు లేవు. 1880లో మొట్టమొదటిసారిగా ఈ తిరుపతి ప్రాంతంలో HELM వాళ్ళు HELM స్కూల్ని స్థాపించడం, ఒక వసతి గృహాన్ని కూడా ప్రారంభించి
దూర ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకి విద్య నేర్పడం అనేది జరిగింది. సరే, మరి తిరుపతిలో టీటీడీ ఉంది కదా, వాళ్ళు ఎందుకు స్కూల్ రన్ చేయలేదు? వాళ్ళు రన్ చేయకుండా ఉంటారా? తిరుపతిని ఎస్టాబ్లిష్ చేయకుండా ఉంటారా అనే అనుమానము వినేవాళ్ళకి సహజంగా రావచ్చు. కానీ అప్పటికి టీటీడీ ఏర్పడలేదండి. 1900 సంవత్సరంలోనే టీటీడీ ఫామ్ అవ్వడం జరిగింది. దానికి ముందు తిరుమల టెంపుల్ ఇవన్నీ కూడా హతిరామ్జీ మఠము వారి ఆధ్వర్యంలో, వారి అధీనంలో ఉండేది. కార్యాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేవి. దాని అధికారిని హతిరామ్జీ మఠం యొక్క మఠాధిపతిని మహంతు అంటారు. ఆ పీఠం పేరు, ఆ పీఠాధిపతి పేరు మహంతు. అంటే పేరు వేదో ఉంటుంది, మహంతు అంటారు ఆ పీఠాన్ని. ఆ మహంతు గారు 1876లో ది హిందూ హై స్కూల్ అనే పేరుతో ఒక స్కూల్ని, ఇప్పుడు వేలూరు అంటాం కదా, సిఎంసి హాస్పిటల్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వాళ్ళు హాస్పిటల్ ఉన్నటువంటి వేలూరులో ఒక స్కూల్ని స్థాపించారంట. 1876లో వాళ్ళు తిరుపతిలో స్థాపించలేదు, వెల్లూరులో స్థాపించారు పాఠశాలని. దాని పేరు ది హిందూ హై స్కూల్. ది హిందూ హై స్కూల్ అప్పుడు వెల్లూరు నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్లో ఉండేదంట, తమిళనాడు. ఇంకా అక్కడ ప్రారంభించారు, తిరుపతిలో కాదు. తరువాత ఈ తిరుపతిలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఇతరత్ర హిందూ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళి మహంతి గారిని కలుసుకొని, అయ్యా ఇక్కడ క్రైస్తవులు పాఠశాల పెట్టారు, మన పిల్లలందరూ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ ప్రార్థనలు చేయాల్సి వస్తుంది, ఇది మాకేమీ నచ్చడం లేదు, మీరెందుకు ఇక్కడ స్కూల్ పెట్టకూడదు, పాఠశాల ఎందుకు ఇక్కడ ప్రారంభించకూడదు, కొంచెం పాఠశాల ప్రారంభించండి అని మహంత్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, అడిగినప్పుడు ఆయన 1886లో తిరుపతిలో ది హిందూ హై స్కూల్ అనే ఒక పాఠశాలని ప్రారంభించడం జరిగిందంటే. 1880లో మిషనరీస్ స్టార్ట్ చేశారు. 1886లో మహంతు వారు ఇక్కడ పాఠశాలని ప్రారంభించటం జరిగింది. హతిరామ్జీ మఠం యొక్క మహంతు వారు ప్రారంభించటం జరిగింది. 1900 సంవత్సరంలో టీటీడీ ఫామ్ అయిన తర్వాత వారు ఈ స్కూల్ని తీసుకొని దాని పేరు ది హిందూ హై స్కూల్ పేరుని శ్రీ వెంకటేశ్వర హై స్కూల్గా మార్చి వాళ్ళు ఇప్పటికీ రన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ అనేది ఇప్పుడు కూడా పెద్ద మసీదు వీధి అంటాం. ఆ పెద్ద మసీదు వీధి దగ్గర ఇప్పటికీ ఒక పెద్ద భవనంలో అది నడపబడుతూ ఉందన్నమాట. ఇవన్నీ మనం చూసినప్పుడు తిరుపతిలో ఉన్న ప్రజల యొక్క విద్యా అవసరాలను గమనించి మిషనరీస్ మొట్టమొదటిసారిగా తిరుపతి నగరపు నడిబొడ్డున గాలి వీధిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని స్కూల్ని ప్రారంభించడం. తర్వాత గాలి వీధికి ఈస్ట్ మిషన్ కాంపౌండ్ చాలా దగ్గరగానే ఉంటుంది. ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో సొంత భవనాలు నిర్మాణం చేసి అక్కడికి మార్చడం జరిగిందని మనం చూస్తున్నాం. ఈ స్కూల్లో మిషనరీస్ రన్ చేస్తూ ఉన్నటువంటి హెచ్ఈఎల్ఎం హై స్కూల్లో ఆ హాస్టల్లో ఒక పేరు మోసిన ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ స్కూల్లో చదువుకున్నారంట. 1910 నుండి 1915 సంవత్సరం వరకు
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హెచ్ఈఎల్ఎం హై స్కూల్లో చదువుకున్నారు. వారిది నగిరి ప్రాంతం అని మనం వింటుంటాం. ఈ 1910 నుండి 15 వరకు వారు హెచ్ఈఎల్ఎం హై స్కూల్లో చదువుకున్న కాలంలో ఎస్వి హై స్కూల్ ఉంది. ఎస్వి హై స్కూల్ ఉంది అయినప్పటికీ వారు ఎస్వి హై స్కూల్లో చేరి చదువుకోలేదు, హెచ్ఈఎల్ఎం హై స్కూల్లో చేరి చదువుకున్నారు. దీన్ని బట్టి మిషనరీస్ రన్ చేస్తున్న పాఠశాలలో బోధించే విద్యా స్థాయి అనేది మంచిగా గొప్పగా ఉందనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే అటువంటి వ్యక్తి అక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు కదా. అటువంటి కుటుంబాల్లో వారు తీసుకొని వచ్చి ఈ బడిలో వేస్తారు, కానీ మిషనరీ స్కూల్లో చేర్పించారు అంటేనే ఇక్కడున్న విద్యా స్థాయి అన్నది బాగుంది. ఆ విద్యా స్థాయి బోధిస్తున్నటువంటి ఆ విద్యా స్థాయి అన్నది మిషనరీలు రన్ చేస్తున్న పాఠశాల స్థాయి అన్నది బాగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు తరువాత ఈ మిషనరీలు తిరుపతికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రేణిగుంట ప్రాంతంలో 26 ఎకరాల భూమిని 1927లో కొనుగోలు చేసి అక్కడ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారంట. అక్కడ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టి 1930లో తిరుపతిలో నడపబడుతూ ఉన్నటువంటి హెచ్ఈఎల్ఎం హై స్కూల్ని రేణిగుంట ప్రాంతంలో బిల్డింగ్ నిర్మించినటువంటి అక్కడికి మార్చి తిరుపతి నుంచి రేణిగుంటకు మార్చి అక్కడ నడిపారంట. ఆ స్కూల్ పేరు ఏంటంటే పిఎం హై స్కూల్. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే పైఫర్ అనే మిషనరీ జ్ఞాపకార్థంగా పైఫర్ మెమోరియల్ హై స్కూల్ పిఎం హై స్కూల్ని 1927లో అక్కడికి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి మార్చడం జరిగిందంట. ఈ స్కూల్లో అనేకులు గాజులమండ్య ప్రాంతం, రేణిగుంట ప్రాంతం, వడమాలపేట ప్రాంతం, అలాగే ఇంకా అనేక పల్లెలు ఉన్నాయి ఆ చుట్టూ, పుత్తూరు వరకు అన్నమాట. ఇంకా రామచంద్రాపురం మండలం, ఇవన్నీ కూడా ఇన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళంట. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ కూడా హాస్టల్ నడపబడిందంట. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వారి సోదరులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు కూడా అక్కడ చదువుకున్నారని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుపతి యొక్క అభివృద్ధిలో, ఎదుగుదలలో కేవలం హిందువులు మాత్రమే పాల్పంచుకోలేదు. హిందువుల వల్ల మాత్రమే తిరుపతి అభివృద్ధి జరగలేదు. అన్నీ ముస్లిమ్స్ కూడా ఈ తిరుపతి అభివృద్ధికి ఎంతో చేసి ఉండొచ్చు. దాన్ని నేను స్టడీ చేయలేదు కాబట్టి నేను మాట్లాడటం లేదు. క్రైస్తవుల యొక్క పాత్ర మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీధి బళ్ళుగా ఉన్నటువంటి విద్యాస్థాయిని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక విద్యా వ్యవస్థని ఇక్కడ ప్రారంభించినటువంటి ఘనత అయితే వాళ్ళకే చెందుతుంది. తప్పకుండా వాళ్ళకి మనము మన యొక్క కృతజ్ఞతలు ఆ మిషనరీస్కి తెలియజేసుకోవాల్సి ఉంది. అలాగే చంద్రగిరి ప్రాంతంలో ఏం జరిగిందన్నది చూద్దాం. తర్వాత విద్య నుంచి వైద్య విషయానికి వద్దాం. చంద్రగిరి ప్రాంతంలో అక్టోబర్ 15వ తేదీ 1598వ సంవత్సరం 1598వ సంవత్సరం ఫస్ట్ టైం మిషనరీస్ ఈ చంద్రగిరి ప్రాంతానికి వచ్చారంట. వాళ్ళ పేర్లు వచ్చిన మిషనరీస్ పేర్లు వచ్చి సైమన్ డిసా, ఫ్రాన్సిస్కో రిచియో. వీళ్ళిద్దరూ వచ్చి
1598వ సంవత్సరం చంద్రగిరికి చేరుకున్నారంట. అప్పుడున్న రాజు ఎవరంటే శ్రీ వెంకటపతి దేవరాయలు చంద్రగిరిని పరిపాలిస్తూ ఉన్నారంట. తిరుపతి నుంచి చంద్రగిరి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. వారు 1613వ సంవత్సరం వరకు చంద్రగిరిలో ఉండి తర్వాత పుంగునూరుకి వెళ్ళారంట. అది కూడా చిత్తూరు డిస్టిక్లోనే ఉంటుంది. వాళ్ళున్న ఈ 15 సంవత్సరాల్లో చంద్రగిరిలో వాళ్ళు ఒక పాఠశాలను నడిపారంట. ఆ పాఠశాల పేరు యోహాన్. ఆ పాఠశాల పేరు వచ్చి యోహాన్ అని ఒక పాఠశాలను నడిపారంట. ఇప్పుడు ఆలోచించండి, 16వ శతాబ్దంలోనే ఒక స్కూల్ అనేది మిషనరీలు చంద్రగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ చంద్రగిరి ప్రాంతం చుట్టూ ఉన్న వారికి విద్యనివ్వడము జరిగింది. అలాగే ఈ తిరుపతికి వచ్చినటువంటి ఈ మిషనరీస్ ఇంకా నెల్లూరు, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, కోడూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అనేకమైన పాఠశాలను అలాగే హాస్టల్స్ని, వసతి గృహాలను కూడా రన్ చేశారు. వాటిలో అధిక శాతం ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉంది. పిఎం హై స్కూల్ కూడా ఇప్పుడు నడపబడుతూనే ఉంది. కావాలంటే ఇప్పుడు కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పిఎం హై స్కూల్ అని గూగుల్లోకి వెళ్ళి పిఎం హై స్కూల్ అని సెర్చ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళల్లో మా భర్త గారు కూడా ఉన్నారనమాట. పిఎం హై స్కూల్లో చదువుకున్నారు. వారి సోదరులు కేశవరెడ్డి గారని ఆయన కూడా అక్కడే చదువుకున్నారు. ఆయన దూరదర్శన్లో వర్క్ చేశారు. నౌ హీస్ నో మోర్. అలా వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులు, అనేకమైనటువంటి వీళ్ళ స్నేహితులు అందరూ కూడా ఆ స్కూల్లో చదువుకున్నారు. మా భర్త గారి ఊరికి ఈ రేణిగుంట పిఎం హై స్కూల్కి ఒక 10 కిలోమీటర్లు ఉంటుందంట. వీళ్ళు రోజు స్కూల్కి వెళ్ళి అటెండ్ అయ్యి వెనక్కి వచ్చేవాళ్ళంట. వీళ్ళు ఉన్నప్పుడు ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్ఎల్సి వీళ్ళు చదువుకున్నారు. అప్పట్లో ఇంటర్మీడియట్ కాదు, పియూసి ఉండేదంట. వీళ్ళు మిషనరీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇట్లా క్రిస్టియన్స్గా మారాలి, మా స్కూల్లో చేరాలంటే అని చెప్పారంటే అవేం లేదు. ప్రార్థన అప్పుడు మాత్రం ఒక వాక్యం మా దగ్గర చెప్పించేవాళ్ళు, ఒక ప్రేయర్ చెప్పించేవాళ్ళు, అంత తప్ప వేరే ఏమీ ఉండేది కాదు. మరి ఆ స్కూల్స్లో హిందువులు పనిచేసేవాళ్ళ అంటే మా టీచర్స్ చాలామంది హిందువులే అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మిషనరీ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా క్రిస్టియన్స్గా మారిపోరు. మా కుటుంబంలో నేను క్రీస్తుని విశ్వసించి అంగీకరించి 1980 నుంచి క్రీస్తులో నా ప్రయాణం జరుగుతూ ఉండినప్పటికీ కూడా ఈనాటికి నా భర్త గారు శుభ్రంగా తన హిందువుగానే ఉన్నారు. ఆయన మీద ఏ ప్రభావమో లేదు అని మనం చెప్పాలి. అలాగే మా బంధువుల్లో కూడా ఎవ్వరూ మారలేదు. మా భర్త గారి ఊర్లో కూడా ఎవ్వరూ మారలేదు. అంటే క్రైస్తవ స్కూల్కి వెళ్తే మారిపోతారు. 2000 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో మొత్తం సంస్కృతిని చిన్న భిన్నం విచ్ఛిన్నం చేసింది క్రైస్తవము అని చెప్పేవన్నీ కూడా అదో బూచి ఇదో బూచి లాంటి మాటలు అనమాట. బూచి ఎక్కడుందిరా బాబు అంటే ఒక్కడు కూడా విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ మిషనరీ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు వేల మంది ఇంకా వాళ్ళ మతాలలో సంస్కృతిలో కొనసాగుతున్నారు. అది పెద్ద సాక్ష్యం. ఇప్పుడు మనం వైద్యం వరకు వద్దాం. ఈ వైద్యం అనేది తిరుపతిలో ఎలా ఉండిందో నేను చెప్పాను. నాటు వైద్యం, గృహ వైద్యం, ఆయుర్వేదం ఎలా ఉండేది.
ఎక్కువగా మంత్రాల మీద, తాయెత్తులు కట్టడం మీద, ఘాటు తీయటం మీద, దిష్టి తీయడం మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళంట. అలాగే కొంతమంది కొంచెం ఈ పొడులు, లేహ్యాలు అలాంటివి ఇచ్చేవాళ్ళంట. ఇదే వైద్యం అంటే ఇలాగే ఉండేది. ఇంకా ప్రసవాలు కూడా ఎలా జరిగాయో జరిగినవో నేను చెప్పాను. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదో ఒకటి ప్రారంభించబడినట్టుగా మా నాయనమ్మ చెప్తూ ఉండేది. అది కృష్ణాపురం ఠాణా అని ఒకటి ఉంటుంది. అక్కడ ఇప్పుడు వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంది ఇప్పుడు అక్కడ. ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్, అంటే వాళ్ళ ఆసుపత్రి అంటారు. నేను అనుకోవటం అప్పుడున్న పురపాలక సంఘం అనేది, మున్సిపల్ ఆఫీస్ అనేది ఒక పిహెచ్సిని రన్ చేసి ఉండొచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ని అని నేను అనుకుంటున్నా. కానీ దానికంటే ముందే, ఈ పిహెచ్సి రాకముందే ఏం జరిగిందంటే 1930లో ఈ హై స్కూల్ నిర్మాణం జరిగి రేణిగుంట ప్రాంతానికి తిరుపతిలో ఉన్న హెచ్ఏఎల్ఎం హై స్కూల్ అక్కడికి మార్చి పిఎం హై స్కూల్గా మారినప్పుడు అక్కడ సేమ్ కాంపౌండ్లో ఒక హాస్పిటల్ అనేది అన్ని సౌకర్యాలతో, ఎక్స్రే యూనిట్, తర్వాత ఇన్ పేషెంట్స్కి రూమ్స్, ఇవన్నింటితో విదేశీ డాక్టర్లు స్వదేశీ డాక్టర్లను తీసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఒక హాస్పిటల్ని రేణిగుంట దగ్గర రన్ చేశారంట. దాని పేరు, అది ఏ సంవత్సరం అంటే 1933. ఎందుకంటే అప్పుడు ఇండిపెండెన్స్ ముందు కాబట్టి ఈ మున్సిపల్ హాస్పిటల్ అనేది అప్పుడు ఉండదు. ఈ 1933లో ప్రారంభించిన హాస్పిటల్ పేరు వచ్చి కేఎల్ఎం హాస్పిటల్. కేఎల్ఎం హాస్పిటల్ అంటే క్యాథరిన్ లేమాన్ మెమోరియల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి చాలా మంచి పేరు ఉండేదండి, చాలా మంచి పేరు ఉండేది. అక్కడ కొంతమంది డాక్టర్లు పనిచేశారు. వాళ్ళల్లో డాక్టర్ ముత్తయ్య గారి పేరుని ప్రముఖంగా తిరుపతి వాసులు, మా నాన్న వాళ్ళ స్నేహితులు కావచ్చు, మా నాన్న కూడా చాలా గుర్తు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే నాన్నకి అప్పుడు అదేదో ఒక వ్యాధి వచ్చిందంట. 1940లలో ఉండొచ్చు, ఆయన సరిగ్గా సంవత్సరాన్ని నాకు చెప్పలేకపోయినారు. 1940లలో అయి ఉంటుంది అని అన్నారు. అంటే తనకు మ్యారేజ్ కాకముందే ఒక వ్యాధి వచ్చిందంట. కాల్లో వచ్చి ఒక రంధ్రం ఏర్పడిందంట. అది అది దాని పేరు మా నాన్న కూడా చెప్పలేదు. ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు నాన్నని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో మా నాయనమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు తీసుకెళ్ళి చూపించినప్పుడు ముత్తయ్య గారు వండుకొని చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యము అని చెప్పినప్పుడు వీళ్ళు చెప్పారంట, మేమైతే అంత ఖర్చు పెట్టలేము, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగినప్పుడు, అవసరం లేదు నేను భరిస్తాను అని చెప్పి మా నాన్నతో పాటు సేమ్ అదే వ్యాధి వచ్చిన వాళ్ళు 3 జాయిన్ అయ్యారంట. నాన్నగారు, ఇంకో 2. ఆ 2 వచ్చి బాగా పెద్దవాళ్ళంట, ఈయనేమో చాలా చిన్నవాడు. అందుకని అందరూ కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, అటెన్షన్తో నాన్నగారిని చూసుకునేవాళ్ళంట. అది అయిన తర్వాత ఆయనకి చెప్పారంట, ఆపరేషన్ చేస్తున్నాము, ఈ పుండు కానీ తొందరగా మానబడితే కాలు తీసేయాలి, అది చాలా మెల్లగా మానడం అనేది జరగాలి అని చెప్పినారంట. ఇద్దరికి, ఇంకా 2 అదర్ పేషెంట్స్కి వాళ్ళకి వెంటనే పుండు మారడము, వాళ్ళకి కాళ్ళు తీసేయటము జరిగిందంట. నాన్నగారికి మాత్రం చాలా స్లోగా అది నయమవడంతో చాలా కాలమైన హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందంట. కానీ ఈయనకి బాగవడము, ఈయన హెల్దీగా ఇంటికి తిరిగి రావడము జరిగింది.
ఇంతకాలం అంటే కొన్ని నెలలు హాస్పిటల్లో వారి యొక్క అండర్లో అధీనంలో ఉండినప్పటికీ మా నాన్నగారు హిందూగానే ఉండినారు. పైగా వీళ్ళ ఖర్చులు మాత్రమే వీళ్ళ పెట్టుకునేవాళ్ళు, కానీ హాస్పిటల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా ఆ కేఎల్ఎం హాస్పిటల్ వాళ్ళే భరించారంట నాన్నకి. ఏమండి, మా నాన్న ఒక సాక్ష్యం. ఎందుకంటే ఆయన హిందూగానే ఉన్నారు, హిందూగానే మరణించారు ఆయన. అలాగే మా భర్త గారు కూడా ఒక సాక్ష్యం, వాళ్ళ బంధువులు కూడా సాక్ష్యం. వాళ్ళు కూడా ఎవరు మారలేదు. ఎస్ఎస్ఎల్సి వరకు మా వారు అక్కడే చదువుకున్నారు. వాళ్ళ బ్రదర్సు, ఇతరత్ర రిలేటివ్స్ అందరూ అక్కడే చదువుకున్నారు. వాళ్ళెవ్వరూ మారలేదు. నాన్న స్పెషల్గా ఒక ట్రీట్మెంట్ తీసుకొని, డాక్టర్ ముత్తయ్య గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండినప్పటికీ ఈయన మారమని వాళ్ళు నిజంగా మీ అబ్బాయికి మేము ట్రీట్మెంట్ ఇస్తాము ఫ్రీగా, మీ అబ్బాయి మీరు మారండి అని చెప్పుంటే చెప్పలేదు. మా నాయనమ్మ మా తాతయ్య మారేవాళ్ళేమో, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బిడ్డ ప్రధానం కదా, మారేవాళ్ళేమో. కానీ వాళ్ళకి నేను అడిగేదాన్ని, మా నాయనమ్మని మా తాతయ్య వాళ్ళని అడిగేదాన్ని, ఇట్లా మీకు చెప్పారా అంటే అబ్బే ఎప్పుడు చెప్పలేదు, అసలు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడటం కూడా తక్కువ, సరే బాగవుతుంది వెళ్ళమ్మా వెళ్ళమ్మా అనేవాళ్ళు తప్ప ఎప్పుడు అలాంటివి చెప్పేవాళ్ళు కాదు అని చెప్పారు. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కాదు. కొన్ని వేల మందికి అక్కడ ట్రీట్మెంట్ జరిగి కొన్ని వేల మందికి ఆ మిషన్ హాస్పిటల్ ప్రాణదానం చేసింది అని చెప్పచ్చు, ప్రాణ భిక్ష పెట్టింది అని చెప్పచ్చు. చాలా చాలా ఏళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఇక్కడ ఇండియన్ డాక్టర్స్ని కలుపుకొని సేవ చేశారంట. తర్వాత 1962లో ఎస్విఆర్ఆర్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ హాస్పిటల్, రామ్ రుయా నారాయణ హాస్పిటల్ ఇక్కడ తిరుపతిలో ఏర్పడిన తర్వాత దాన్ని రుయా హాస్పిటల్ అంటారు. ఆ హాస్పిటల్ ఏర్పడిన తర్వాత అంటే ఇది చాలా పెద్దది, అన్ని డిపార్ట్మెంట్స్ అంతా ఉంటుంది. మెల్లమెల్లగా కేఎల్ఎం హాస్పిటల్ యొక్క ప్రభావం తగ్గడం స్టార్ట్ అయిందంట. తర్వాత 1985లో ఆ కేఎల్ఎం హాస్పిటల్ మూతపడింది. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి పేషెంట్స్ తక్కువ రావడం, రెండు ఫండ్స్ లేకపోవడం. ఫండ్స్ కూడా ప్రాపర్గా ఫండ్స్ అనేవి లేకపోవడంతో ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారు. దానికి ముందు వాళ్ళకి ఒక నర్సింగ్ స్కూలు, అలాగే పారామెడికల్ స్టాఫ్ని ట్రైన్ చేసుకునే స్కూలు అన్నీ ఉండేదంట. వాళ్ళకి మిడ్వైఫ్స్ని ట్రైన్ చేసే స్కూలు అన్నీ ఉండేదంట. అలాగే ఒక కుష్టు వ్యాధి నివారణ కేంద్రం అనేది బాలయ్యపల్లి అని ఉంటుంది తిరుపతికి దగ్గరలో, అక్కడ స్టార్ట్ చేశారు. అట్లాగే మదనపల్లి ఏరియాలో ఒక టీబీ హాస్పిటల్, ఇప్పటికీ అది ఫేమస్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఇంకా ఇతరత్ర హాస్పిటల్స్ చుట్టూ కొన్ని పిహెచ్సి అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా వాళ్ళు ప్రారంభించడం, రన్ చేయడం జరిగింది. అసలు మనం ఆలోచిస్తే అబద్ధాలు ఎంత కాలం అనేవి అవి ఉంటాయి చెప్పండి. అబద్ధాలతో ఎంత కాలం అని జనాల్ని మోసం చేయగలం. ఇప్పటికి కూడా మా 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 భర్త గారు తను వచ్చి ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. హీ స్టిల్ హిందూ. వాళ్ళు ఈయన కొలీగ్స్ కావచ్చు, ఈయనతో వీళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికీ ఆ విలేజెస్లోకి మనం వెళితే పిఎం హై స్కూల్ గురించి చాలా హైగా మాట్లాడతారు. పిఎం హై స్కూల్ స్టాండర్డ్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఎవ్వరూ మారలేదు. మనకు తెలిసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, వాళ్ళు హిందువులుగానే బ్రతికారు, హిందువులుగానే చనిపోయారు. వాళ్ళు మారిపోవాలి కదా. కాబట్టి
అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి అనుకునేవాళ్ళు కొంచెం మనస్సాక్షితో మాట్లాడటం మంచిదని నేను అనుకుంటాను. ఈ సంస్కృతి నాశనము, సంస్కృతి విచ్ఛిన్నము, మిషనరీలు వచ్చి అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది బ్రిటిష్ వాళ్ళ వల్ల అని ఆ యూట్యూబ్లో కూర్చొని స్పీచ్లు ఇచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తానంటే, పాపం అంటే అదేదో వేరే కాదు, ఇలాంటివన్నీ పాపమే. అబద్ధాలు, అపోహలు జనాల్లోకి తీసుకెళ్ళడము, పుకార్లు, వదంతులు పుట్టించడం అంతా పాపమే. 2000 సంవత్సరాలుగా ఏమీ జరగలేదు. ఇప్పుడు 2024లో ఏమేమో జరిగిపోతుందంట. అది ఎందుకు జరిగిపోతుందో నాకు అర్థం కావటం లేదు. బహుశా వీళ్ళు యూట్యూబ్లు పెట్టుకున్నారు కాబట్టి, వీళ్ళకి వ్యూయర్స్ కావాలి కాబట్టి, వీళ్ళకి వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ బతికిపోతుంటారనమాట వీళ్ళందరూ. ఇంతకు మించి నాకు వేరే రీజనే కనిపించడం లేదు. తిరుపతిలో నువ్వు ఎందుకున్నావు, తిరుపతి నుంచి వెళ్ళిపో అని ఇంకా ఇలాంటి చిల్లర భాష మాట్లాడుతూ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, తిరుపతి ఎవ్వరి సొమ్ము కాదండి. ఈ తిరుపతికి ఎంతోమంది ఈ తిరుపతి యొక్క అభివృద్ధికి, ఎదుగుదలకి, ఈరోజు ఈ తిరుపతి ఇలా ఉండడానికి ఎంతోమంది దీనికి కారణం. కాబట్టి మనం ఎవరినైనా ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా విషయాలను నోటికొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరీ ముఖ్యంగా తిరుపతిని మనం ఒక ఆధ్యాత్మిక నగరంగా చూస్తాం, తప్పేం లేదు. ఆధ్యాత్మిక నగరంగా చూస్తున్నాం. టీటీడీ ఈ తిరుపతి ఎదుగుదలకి ఒక సింహభాగాన్ని ఖర్చు పెడుతూ ఉన్నదని చెప్తూ ఉంటారు. మనకైతే తెలియదు అనుకోండి, పెద్దలు చెప్పేదే మనం వింటున్నాం. అన్నీ నిజమే కావచ్చు. అంత మాత్రాన ఈరోజు మనం బిర్యానీ తింటున్నామని అమ్మ ఇచ్చిన పాలు అది ఏందో పనికిరాని క్రియగా, అది పనికిరాందిగా మా అమ్మ ఇంత పాలు ఇచ్చింది, 1 ఇయరే ఇచ్చింది, అమ్మ గొప్ప అంటే అసలు అది జన్మే కాదు, మానవ జన్మే కాదు. ఈరోజు మనం ఎలా ఉండినప్పటికీ నిన్నటిది, మన నిన్నటి పునాది అనే దాన్ని మనం ఎప్పుడు తలుచుకోవాలి. దయచేసి అబద్ధాలని, అపోహల్ని జనాల్లో వదంతులుగా క్రియేట్ చేసి లేనిపోనివి కల్పించవద్దని, సృష్టించవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను.